అబ్రహాముతో ఉన్న దేవుడు ఈ దినం మనతో కూడా ఉన్నాడు. అబ్రహాముతో ఉన్న దేవుడు అనుదినము నాతో ఉన్నాడు. అబ్రహాముతో ఉన్న దేవుడు అనుదినము నాతో ఉన్నాడు. యెహోవా యీరే యేసయ్యా నీవే నాకు శరణమయ్యా. యెహోవా యీరే యేసయ్యా నీవే నాకు శరణమయ్యా. అగ్ని మధ్యను నడచినను జ్వాలలు నన్ను కాల్చవు. నదులలో బడి దాటినను జలము కుల్లి పారదు. యేసు నాతో ఉండగా ఎల్లప్పుడు నాకు విజయం. యేసు నాతో ఉండగా ఎల్లప్పుడు నాకు విజయం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. మాకు విజయం ఇచ్చే దేవా మీకు స్తోత్రాలు. మమ్మలను అవమానానికి అప్పచెప్పని దేవానికి స్తోత్రాలు. ఈ సమాజంలో మా తల ఎత్తించే దేవానికి స్తోత్రాలు. మమ్మలుగా ఇంతగా ఆశీర్వదించారు. మీ ప్రేమకు ఏం చెల్లించగలము తండ్రి. వాక్యముతో మాతో మీరు మాట్లాడి మా జీవితాల ద్వారా మీరు మాయ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మీరందరూ చాలా బాగున్నారు అని మేము నమ్ముచున్నాం. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ 1 కొరింథియన్స్ చాప్టర్ 6 వర్స్ 3. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును గదా. చాలు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుము అని మీరు ఎరుగరా? ఒక అద్భుతమైన మానవుని విలువ చాలా గొప్పది. దేవదూతలు ఎవరు? దేవుని స్తుతించువారు. మానవుని సృష్టింపబడక మునిపే దేవుడు తన మహిమ కొరకు దేవదూతలను చేసుకున్నాడు. అయితే వారిలో కొందరు తప్పిపోయారు. వాని అనుచరులందరూ కూడా కింద పడిపోయారు. అసలోడు బయటికి రాలేదు. నకిలి వాళ్ళు వాని అనుచరులు మాత్రమే బయట ఉన్నారు. అసలు వాణ్ణి అనగా లూసిఫరు అనే వాణ్ణి పాతాళంలో త్రొక్కివేశాడు యేసయ్య. అనుచరులు మాత్రమే ఇప్పుడు అపవాది, సైతాను, దొంగ, కూనిదారుడు, వ్యభిచారుడు, అబద్ధీకుడు అని పలు విధములైన పేర్లతో అనేక నామకరణలు పొందినటువంటి లూసిఫర్ అనుచరులు ఇప్పుడు తిరుగుతున్నారు. ఇటు వారి కొరకు మనము రేపు తీర్పు తీరుస్తామంట. అంటే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తెచ్చాడు. విశ్వాసుల యొక్క విలువ చాలా గొప్పది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటి బాప్తిసం తీసుకున్న తదుపరి మన విలువ చాలా మారిపోయింది అని మనకు తెలిసి ఉండాలి. రక్షణ పొంది బాప్తిసం తీసుకుని నా తర్వాత కూడా మనం వెనుకబడిపోతున్నాము అని అంటే దీని అర్థం ఏంటనగా దాని విలువ మనకు తెలియదేమో. అందువలన దేవుడు ఉదయకాలమున మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సృష్టి యావత్తు కూడా దేవుడు సృష్టించిన మానవుని చుట్టానికి ఆతురపడుతుంది, ఎదురు చూస్తూ ఉంది. మీరు చదివినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 19 చదువుకుందాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు. చాలండి. దేవుని కుమారుల యొక్క
ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తుందంట. ప్రియులారా, అంటే మనము పరలోక రాజ్యానికి వెళుతూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధానంలో ఉన్నప్పుడు, ఈ భూమి మీద ఈ భూమి ఎవరిని మోసింది, భూమికి మాటలు ఇస్తాడు ఆ దినం దేవుడు. ఈ వృక్షాలన్నీ కూడా ఎవరికి ఆక్సిజన్ ఇచ్చింది, సముద్రము ఎలా హద్దులు కలిగి జీవించింది, ఈ నీరు ఎవరి కోసం ఇచ్చింది, ఈ దినము మనం పొందుకున్నటువంటి ఈ మేలు ఈ యొక్క సృష్టి వాతావరణం ద్వారా అందజేస్తున్నాయి. పిల్లారా, ఈ సముద్రములు, కొండలు, పర్వతములు అన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. ఎవరి చుట్టానికి? మన చుట్టానికి. దేవుడు నిన్ను నన్ను మనల్ని, దేవదూతలు తప్పు చేశారు కనుక తీర్పిచ్చేది ఒక జడ్జి ఇస్తాడు, న్యాయాధిపతి ఇస్తాడు. ప్రభువారు మనల్ని న్యాయస్థానంలో ఉంచి ఆ దేవదూతలు అనగా లూసిఫర్ యొక్క అనుచరులకు న్యాయం తీర్చడానికి మనల్ని ఒక సింహాసనం మీద కూర్చోబెడతాడట. ఎవరైతే వారి అనుచరులు ఎవరినెవరిని మోసం చేశాడో వారికి కూడా మనం తీర్పిస్తామంట. అంటే దేవుడు మన యొక్క విలువ ఎంత పెంచాడండి. ఈ విలువ పెంచడానికి దేవుని యొక్క కృప మన మీద ఎంత హెచ్చుగా ఉంది. ఇది గుర్తెరిగిన మనము, నేను మామూలు వ్యక్తిని కాదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, లేక సమాజంలో ఉన్నప్పుడు, ఏ యొక్క ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో, అనుదిన పనిచేసే ఒక కార్మిక రంగంలో ఎక్కడున్నాను, ఒక్క మాటను నువ్వు మర్చిపోకూడదు. నేను దేవదూతలకు తీర్పు చేయబోతున్నాను. ఆమెన్. ఏమర్థమైంది మీ అందరికీ? మీరు దేవదూతలకు తీర్పు ఇవ్వబోతున్నారు. మీరు ఈ సృష్టి యావత్తు కూడా, ఈ భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ సమస్తము కూడా దేవుడు మానవుని కొరకు చేసినటువంటి ఈ కార్యాలన్నీ కూడా మనల్ని చూడటానికి, మనల్ని చూచుటకు ఎంతగానో ఆశపడుతోంది. మరి ఇంత గొప్ప వారికి మన విలువ ఎంత గొప్పది పిల్లారా. మరలా మీరు రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఇవన్నీ మనము దేవునిలో ఎదగాలి అంటే ఏమి ఈ లోకంలో జీవించాలి. 6వ అధ్యాయము 18 వచ్చిన చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు ఎలుపలగా ఉన్నది కానీ జారత్వము లేక వ్యభిచారము లేక అభిచారము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేస్తున్నాడు. చాలండి దేవుని బిడ్డలారా, ఈ కొరింథీ సంఘములో చూసినప్పుడు ఈ కొరింథీ పట్టణము యొక్క ప్రసిద్ధి చాలా గొప్పది పిల్లారా. ఈ ప్రసిద్ధిగాంచినటువంటి ఈ కొరింథీ పట్టణం ఒకప్పుడు చాలా బాగున్నది. కానీ కొందరు రాజులు వచ్చేసారు, ఆ కొరింథీ పట్టణాన్ని అంతా కూడా నాశనం చేశారు. క్రీస్తుకు పూర్వం జరిగింది ఆ మాట. తర్వాత మరికొందరు రాజులు వచ్చారు, మరలా ఆ కొరింథీ పట్టణాన్ని మరలా కట్టారు. మరలా కట్టి ఏం చేశారనగా కొన్ని దేవతలను, దేవాలయాలను అక్కడిక్కడ కట్టారు. అక్కడ ఏం జరిగింది అనగా, ఏ దేవాలయం కట్టినా, ఎక్కడ కట్టినా కానీ అక్కడ ఆ కొరింథీ పట్టణంలో కూడా వ్యభిచారం ఎక్కువైపోయిందంట. ఎంతవరకు వ్యభిచారం అయిందంటే చూడండి మీరు 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. చూడండి, విన్నారా? ఏమన్నారు మీరు? తండ్రి భార్య ఏమవుతుంది చెప్పాలి. అప్పుడు అలా ఉన్నదట. ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు. అదేంటనగా, ఆ త్రాగుబోతు తండ్రి ఆ బిడ్డనే చేరాని తప్పు పాపం చేశాడు. ఆ నారు ఇంకా అది అక్కడక్కడ ఉంది. ఇది నాలో అంకులు అనేవారు, ఆంకులు అనేవారు, ఆ చిన్నాయన అనేవారు, పెద్దనాయన అనేవారు, అదనేవారు, ఇదనేవారు, పేరుకు మాత్రమే అంటున్నారు. ఆ బిడ్డలను చూసి వారు పాప వ్యామోహముతో ఉన్నారు. వాక్యం వింటున్న మనము దేవుని దృష్టిలో దేవదూతలకు మనము తీర్పు తీర్చబోతున్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందే మాటలు? మన కొరకు సృష్టి యావత్తు కూడా ఎదురు చూస్తుందని అర్థం చేసుకోవాలి. దేవుడు ఆ దినాలలో పరిస్థితి ఎలా అయిపోయింది, అందుకే దేవుడు తన కృప మన మీద హెచ్చుగా కుమ్మరించాడు. ఒకడు మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యులలోనైనను జరగదు. అమ్మా, ఇదేంటిరా బాబు,
ఈ పరిశుద్ధ గ్రంథమును చదువుతూ ఉన్నప్పుడు మానవుని జీవితాన్ని కోన కోన మూల మూలన బాగు చేసేది ఈ పరిశుద్ధ గ్రంథం. ఏదో వచ్చాము పోయాము, ప్రార్థనకు రాకపోతే పాస్టర్ గారు అడుగుతాడు అనుకోవటము, అది నీ అవివేకము. నిన్ను ఆ నరకం నుండి తప్పించటానికే ఏ దైవజనుడిగా అయినా, అమ్మా మీరు ఎందుకు ప్రార్థనకు రాలేదు, ఇంట్లో ఏం చేస్తున్నారు, సకాలానికి రండి, ప్రభువు మేలు దీవిస్తాడు అని చెప్పుట్లో ఏ దైవజనుడు కూడా భయపడడు, సిగ్గుపడడు, ఎవరికి కూడా దేని గురించి రాజీపడడు. ఇక్కడ జరిగిన విషయాన్ని అపోస్తలులంటి పౌలు అక్కడున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి ఎంత వాపోయాడు అంటే, మీరు రండి 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎవరు రాశారు ఈ బైబిల్? పాస్టర్ ప్రభాకర్ ఎవరు రాశారా? మీ చేతులు ఉన్నది ఎవరు రాశారు నాయన? యారు బరిదిద్దరపోదు? నీవు నేను పుట్టక మునిపి రాశాడు. ఇది వివరణ ఒక్కొక్కటి వివరణ చేసుకుంటే ఈ సమయం కాదు. దేవుడు అంటాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, దేవదూతలకు నీవు తీర్పు తీర్చబోతున్నావు. నీ విలువ చాలా గొప్పది. నీ కొరకు సృష్టి యావత్తు కూడా ఈ భూమి మీద ఎవరికి గాలి ఇచ్చిందో ఈ వాతావరణము, ఎవరికి నీళ్ళు ఇచ్చిందో ఈ వాతావరణము, ఎవరికి నదులు, సస్యశ్యామలము, చెరువులు, కొండలు, ఇవన్నీ కూడా ఈ భూమి మోస్తున్న భూమి కూడా ఇన్ని ఏండ్లుగా మోస్తుంది, నిన్ను మోస్తుంది. నువ్వు ఎంత పెరిగినా కానీ మొదట పెళ్ళి కాకముందు 35 కేజీలు ఉన్నాం, పెళ్ళి అయిన తర్వాత 50 కేజీలు ఎరిగినాం, పిల్లలు పుట్టి పెద్దలకి 100 కేజీలు అయిపోయాం, 150 అయిపోయినాం. ఆ డాక్టర్ దగ్గరికి పోయి ఆడ నిలబడితే ఫస్ట్ డాక్టర్ గారు ఆడికి పోగానే మొట్టమొదట ఆయన ఏం చేస్తాడండి? బరువు చూస్తాడు. బరువు చూసి అక్కడ ఉన్నటువంటి సిస్టర్ రాస్తుంది, డాక్టర్ దగ్గరికి పోకముందు నీ ప్రిస్క్రిప్షన్, తర్వాత బీపీ కూడా చెక్ చేస్తున్నాను. ఆ డాక్టర్ గారు చూడటమే ఈ మిషన్ క్రర్ తిరిగిందంట. అబ్బా, ఎంతమంది, అది దాని కెపాసిటీ ఎంతో నాకు తెలియదు. సరే, అయినా కానీ నిన్ను మోస్తుందా లేదా బరువు? మనలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మోస్తుందా లేదా? ఎప్పుడైనా నువ్వు ఎక్కువ బరువు అయిందని చెప్పిందా? డాక్టర్ నీ ఆరోగ్యం కొరకు, నీ క్షేమం కోరి, అమ్మా ఏమనుకోద్దమ్మా, కొంచెం తిండి తగ్గించమ్మా, కొంచెం వాకింగ్ చేయమ్మా, బరువు తగ్గమ్మా అని చెప్తాడా లేదా? అది చెప్పిన దానికి ఆయనకు థ్యాంక్స్ చెప్పి, ఆయనకు ఫీజు ఇచ్చి, థ్యాంక్ యూ సార్, నైస్ సార్, ఓకే సార్. పాస్టర్ గారు చెప్తే థ్యాంక్ చెప్తాను. పాస్టర్ నన్ను బరువు అన్నాడు, పాస్టర్ గారు నేను బాగలేనన్నాడు, ఎందుకు వచ్చినావు అన్నాడు. ఆయనకి అడిగితే నైస్ సార్, ఓకే సార్, థట్. అదంతా లోకం. ఇక్కడ ప్రభు అంటాడు, నా ప్రియ బిడ్డలారా, వీళ్ళన్నీ ఉన్నవారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇప్పుడు మీరు చదవండి 6వ అధ్యాయం. మీ బైబిల్ అందరూ చూసుకోవాలి, చదువున్న వాళ్ళు, కన్నడ, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మలయాళం, ఏ భాషలు ఉన్నా కానీ మీరు చూసుకోండి. 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది అని రాసుకుందాం. అక్కడ కామొద్దులేండి, ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టుకుందాం. ఈ దేహము నీది కాదు, నాది కాదు, మనది కాదు. ఈ దేహము ఎవరి వల్ల కలిగింది? నన్ను ఎవరి వల్ల కలిగిందిరా? ఒప్పుకుంటారా ఈ మాట? ఎస్, ఒప్పుకోవాల్సిందే. నువ్వు ఒప్పుకో, కాదంటే కూడా అది అయ్యేది కాదు. 6-4 ఎన్ని అంటే ఒక ఆయన 9 అన్నాడు, ఇంకొక ఆయన 10 అన్నాడు, ఒకడు కోర్టుకు వెళ్ళాడు. 6-4 10 ఎట్లయితుంది? 9 అవుతుంది అంటాడు. ఒప్పుకోడు, కోర్టుకు పోయాడు. ఆడిపోయిన తర్వాత, సార్ 6-4 ఇటు ఎంత చెప్పి కానీ ఇంటలేదు సార్. కోర్టుకు వచ్చిన తర్వాత ఇటు 9 అంటున్నాడు సార్, 10 కదంటే వాడు నేను ఒప్పుకొని అంటున్నాడు. అట్లా హైకోర్టుకు పోయాడు, సుప్రీంకోర్టు కూడా పోయాడు. వాళ్ళకు కూడా ఆ యొక్క జడ్జిలు కూడా తల తిక్కబుట్టిపోయింది. 6-4 ఎంత? 10 అంటే ఇటు 9 అంటాడే.
ఏం రా, అప్పుడు దగ్గరికి పిలిచి పక్క పిలిచి ఏం రా అన్ను ఇట్లంటే, సార్ నేను ఎవరు చెప్పిన మాట వినను సార్, 6, 4, 10 నాకు కూడా తెలుసు, వాడు చెప్పిన దానికి నేను ఎందుకు వినాలా? కఠినం. నేను పట్టిన కుందేలకు 4 కాళ్ళని వాడికి కూడా తెలుసు. ఒక్కొక్కడు అలా కఠినంగా ఉంటాడు, ఒక్కొక్కడు చాలా కఠినంగా ఉంటాడు. వాడంటే హడలిపోతాడు. వాడు దమిడి ఆదాయంలో గంట పురుసత్తు ఉండదు, దమిడి ఆదాయం ఉండదు, గంట పురుసత్తు ఉండదు. వాడు పట్టుకున్నాడంటే ఇండ్లందరినీ కూడా ఏం చేస్తారా? చెప్పరు, మీరు చెప్పరు. వాడు ఊరికి భూమికి బరువే కానీ చెప్పలేదు దేవునికి స్తోత్రాల, బరువు నీ వల్ల నాకు బరువు ఉందని కూడా చెప్పలేదు దేవుని కృప చేత. దేవుని పిల్లలారా, ఇక్కడ అంటున్నాడు, ఏం రాశా 19లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయము మీరు ఎరగరా? మీలో పరిశుద్ధాత్మకు మనం దేవుని ఆలయం అంట. ఆమెన్, ఆమెన్. మనమందరం కూడా పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నామంట. ఎవరు? దేవదూతలకు తీర్పిచ్చేవారు. సృష్టి అంతా కూడా ఎవరి కోసం ఎదురు చూస్తుందో. అందువలన దేవుని పిల్లలంటే మనం కొరింథీ సంఘము ఆరంభములో ఉన్న గుణ లక్షణాలు మనకు ఉండకూడదు. మరలా 95 క్రీస్తుకు శకము 95 సంవత్సరము తర్వాత దేవుడు కృప చూపించి ఆ యొక్క కొరింథీ పట్టణాన్ని ఆశీర్వాదించి అపోస్తులంటి పౌలు వీక్షించి తిరిగినటువంటి దేశాలు, అక్కడ ఉన్నటువంటి వదంతి, అక్కడ ఉన్నటువంటి మాటలు, అక్కడ ఉన్నటువంటి కక్షలు, భేదములు, విమతలు, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఆ మందిరాలను చూసి ఆయన ఖండించాడట. నాకు ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు నాకు అధికారము లేదా అని అంటాడు ఆయన. దేవుని పిల్లలారా, దైవజనుడు ఎవరైనా మిమ్మల్ని ఖండించి బుద్ధించి చెప్తాడో అతడు నిన్ను నిజముగా ప్రేమిస్తాడు. ఆమెన్. ఏ తల్లిదండ్రులైతే పిల్లల మీద బెత్తమ్మ వాడుతారో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను ప్రేమిస్తారు. ఆ తల్లిదండ్రుల ఆస్తికి ఆ పిల్లలు వారసులు అవుతారు. ఏ తల్లిదండ్రులైతే ఏమైంది పర్వాలేదులే తిరగనీలే అంటే వాడు కూడా తన ఇష్టానుసారంగా తిరుగుతున్నాడని అర్థము. వాడు ఏం చేస్తాడో తెలుసా? సమాజంలో బెత్తమ వాడని కుమారుడు తన తండ్రికి ఏం తెచ్చాడండి? సిగ్గు తెస్తాడట. సిగ్గు తెచ్చి పిల్లలుగా మీరు కానీ, నేను కానీ, మనం కానీ ఎవరం కూడా ఉండకూడదు. అందుకే ప్రభువారు మనకేమి బోధిస్తున్నాడు అనగా, ఒక క్రమములో ప్రభు శిస్తులో ఆ యొక్క ఆజ్ఞలో మనం వెళుతున్నప్పుడు ఒకటి మనం గుర్తు చేసుకోవాలి. మొదటిది, మనము ఎవరమండి? ఏం చెప్పాడు ప్రభువారు? దేవదూతలకు తీర్పు తీర్చాము. రెండవది, సృష్టి యావత్తు మన కొరకు ఎదురు చూస్తుంది. మూడవది, పరిశుద్ధాత్మ దేవునికి మనం ఏమై ఉన్నామండి? ఆమెన్. ఒకసారి మీ పక్క వాళ్ళకు మీరు చెప్పండి, అక్క, అన్న, లేక ఎవరైనా కానీ, మనము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాము. మనము దేవదూతలకు తీర్పు తీర్చడానికి యేసు మనల్ని పెట్టాడు. మనల గూర్చి సృష్టి యావత్తు మన రాకడ కొరకు ఎదురు చూస్తుంది. హల్లెలూయా. వాస్తవమా కాదా ఇది? సత్యమా కాదా ఇది? ఎస్. ఈ విధమైనటువంటి వాతావరణంలో మనం పెరిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక వ్యక్తిని ప్రభువారు ఎలా నీతిమంతులుగా తీరుస్తాడో, మన విలువ ఎంత గొప్పదో ఈ గ్రంథములో నేను మీకు చూపిస్తాను. రండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. మనందరికీ తెలిసిన మాటలే. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా మనము తీర్చబడుచున్నాం. చాలమ్మా, చూడండి. యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా ఆయన కృపచేత ఈ దినము మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటగా ఎవరు దేవుడి దూతలకు తీర్పు తీరుస్తారు అనగా, నీతిమంతులుగా ఉన్నవారు పడిపోయిన దేవదూతలకు తీర్పు తీరుస్తారు. ఆమెన్. ఎవరైతే నీతిమంతులుగా పరిగణింపబడతారో, ఎవరి పేర్లైతే జీవగ్రంథములో లిఖింపబడతాయో అట్టివారు కొరకు ఈ సృష్టి యావత్తు కూడా మనం చూడటానికి ఆశపడుచూ ఉందంట. ఆమెన్. హల్లెలూయా. రాత్రంతా సినిమాలు చూసి పొద్దున బైబుల్ పట్టుకుంటే పరలోక రాజ్యానికి ఎవడు పోడు. ఏం చెప్తున్నారు? ఏం చెప్పాడు పాస్టర్ గారు మీకు?
రాత్రంతా సినిమా సీరియల్, అబ్బా ఆమె భలే సీరియల్, అబ్బా అత్త కోడళ్ళ సీరియల్ భలే ఉంది అబ్బా. అట్లనే నీ అత్త కోడలకు జరుగుతూ ఉంటుంది ఇంట్లో. జాగ్రత్త. ఏం చూస్తావో అదే. దేవుని మాటలంటే దేవుని మాటలు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఆ మాటలు? అర్థమైన వాళ్ళే. జాగ్రత్తగా ఉండండి. ప్రభువారు అంటున్నాడు, నా ప్రియ బిడ్డలారా, మీరందరూ కూడా ఉచితముగానే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా మీరు ఉచితముగానే నీతిమంతులయ్యారు. మనం ఏమి 10 రూపాయలు కట్టలేదు. ఇది ఎరగని అన్యులు ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలంటే ఎన్నో ధర్మాలు చేస్తారు, దానాలు చేస్తారు, 10 మంది 100 మందికి భోజనాలు పెడతారు. మరి మంచిది. కొందరు పాపం ఎక్కడికెక్కడికి వెళ్తారు, ఏమేమో చేస్తారు. మేము నీతిమంతులు కావాలప్ప అని. అది మంచిదే, చేయొచ్చు. కానీ అన్నిటికంటే ఏంటంటే క్రీస్తు యేసు విమోచనము ద్వారా ఆయన నమ్ముట వలన దేవుని కృప ద్వారానే ఎవరైనా కానీ నీతిమంతులు అవుతారని ఈ పరిశుద్ధ గ్రంథము లేఖనాలు మనకు తెలుపుతున్నాయి. దాన ధర్మాలు చెయ్యి, మంచిదే. నీ కలిగించిన దేవునికి, పేదలకి మంచిదే, అవసరమైన వారికి మంచిదే, సేవకి మంచిదే. అన్నిటికంటే ముఖ్యము, నేను ఇన్ని చేస్తానని దేవుని మర్చిపోతే అవన్నీ కూడా ఎక్కడ మున్సిపల్ తొట్లు వేసినట్టే ఉంటుంది. అది తీసుకుపోయి అక్కడో పారేస్తారు. దేవుని పిల్లలారా, అంత మాత్రమే కాకుండా తండ్రి అయిన దేవుడు మనకు విమోచన ప్రేమ చూపిస్తే, కుమారుడైన దేవుడు కృప చూపించాడు. ఆయన కృప చేతనే మనం రక్షణ పొందాం. చూడండి, ఆయన రక్తంలో, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షింపబడుదుము. చూడండి, దేవుని యొక్క ప్రేమ మనం ప్రేమించినప్పుడు, క్రీస్తు తన కృప మన మీద కుమ్మరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని మనకు సహవాసం ఇచ్చినప్పుడు, ఇప్పుడు దేవుడు ఏం చేశాడనగా మనల్ని ఉగ్రత నుండి, కోపము నుండి, నరకము నుండి తప్పించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది తప్పింపబడ్డామంటే మనము దేవునికి ఎంత ఇష్టమైన జీవించాలనో ప్రభువును మనం అందుకంటాడు, మీరందరూ దేవదూతలకు తీర్పు తీరుస్తారు. మీ గురించి ఏమండి, సృష్టి యావత్తు కూడా మీ రాకడ కొరకు ఎదురు చూస్తుంది, మిమ్మల్ని చూడాలని. భూమి మీద ఎవరో ఒక సహోదరి, భూమి మీద ఎవరో ఒక విశ్వాసి, భూమి మీద ఎవరో ఒక పాస్టర్ గారు, ఎవరో ఒక పాస్టరమ్మ నీతిమంతులుగా జీవిస్తే అట్టి వారిని చూడటానికి ఆశపడుతున్నారు. అటువంటి స్థలానికి వెళ్ళాలంటే యేసు ప్రభు వారు మనకి ఏమి చేశాడు చూడండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం. 20వ వచనం చదువుకుందాం. అనగా 6వ అధ్యాయం 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహము దేహముతో దేవుని మహిమపరచుడి. దేహముతో దేవుని మహిమపరిచినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆయనకు సన్నిహితులుగా చేసుకుంటాడట, సమీపంగా చేసుకుంటాడట. ఎందుకు ఈ మాటలు మనం చెప్తున్నాం అనగా, ఒక వ్యక్తి ఉగ్రత నుండి తప్పింపడిన తర్వాత ఉచితముగా నీతిమంతుడిగా అయిపోయాడు. యేసుక్రీస్తు వారి రక్తం వలన మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాము. ఆయన పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరింపబడటం వలన మనము సహవాసములో ఉన్నాము. క్రీస్తు కృపచేత మనము ఉచితముగా నీతిమంతులుగా అయ్యాము. దేవుని ప్రేమ చేత దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. పాపులను ప్రేమించాడు, పరిశుద్ధులను కూడా ప్రేమించాడు, అన్యులను ప్రేమించాడు, అన్యులు కాని వారిని ప్రేమించాడు. అది తండ్రి ప్రేమ. అయితే ఆ ప్రేమను సరైన విధముగా మనము సద్వినియోగము చేసుకున్నప్పుడు పరలోక రాజ్యం ఎవరికి ఇస్తాడనగా, క్రీస్తు యేసు దేవుడు అని నమ్మిన వారికి మాత్రమే అది పరలోక రాజ్యం ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందువలన ఈ దినము నుండి మనం ఏం చేయాలి? ప్రభువా, మా విలువ చాలా గొప్పది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 13 చదువుకుందాం. అయినను మునుపు దూరస్తులమైన మీరు, ఎప్పుడు మనము దేవుని ఎరగక ఉన్నప్పుడు, క్రీస్తుకు పూర్వము కొరింథీ పట్టణం ఎట్లా ఉంది? నేను చెప్పాను లేదా మీకు? బైబిల్ చదివి చూపించాను కదా. ఎటువంటి సంబంధాలు ఉన్నాయి వాళ్ళకప్పుడు, ఎటువంటి అక్రమ సంబంధాలు ఉన్నాయి వారికి, ఎటువంటి పాపములు మునిగిపోయారు, అసలు చేయరాని తప్పులు చేశారు, పాపం చేశారు, అది వర్ణనాతీతము, ఎటువంటి దుర్మార్గము పనులు చేశారు. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని సమీపస్తులుగా చేశాడు. ఎందుకు సమీపస్తులుగా చేశాడు అనగా,
దూరంగా ఉన్న మనల్ని ఏం చేశారండి? ఇప్పుడు మనల్ని సమీపస్తులుగా చేసి, చదవండి కంటిన్యూగా. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులమై ఉన్నాము. హల్లెలూయా. ఎలా ఉన్నామనగా ఇప్పుడు మనము దేవునికి చాలా సన్నిహితులుగా ఉన్నాం. దేవునికి సన్నిహితులుగా ఉండాలంటే నేను ఒక మాట మీ అందరితో మాట్లాడుచున్నాను. ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. ఇప్పుడు మీరు అందరూ మంచి బట్టలు వేసుకొని వచ్చారు. ఒక ఆయనకి ఎవరికి సమయం కుదరలేదు. 10 రోజుల నుంచి వేసుకున్న షర్ట్ వేసుకొని కూర్చున్నారు అనుకుందాం. ఊరికే అతని షర్టు ఎట్లా వాసన వస్తుందా, దుర్వాసన వస్తుందా? అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏమో మనకు లేయాలనిపించినప్పుడు ఏదో మొబైల్ ఇచ్చినట్టుగా లేచిపోవటము, ఏండి, లేదో ఏదో గిచ్చుకున్నట్టు లేచి ఇది సరిగా లేదని ముందొచ్చి కూర్చుంటాం. ఎందుకనగా అతనికి అక్కడ దుర్వాసన కనపడుతుంది. అలాగనే దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని తన దగ్గరికి పిలుచుకున్నాడు. ఎప్పుడు పిలుచుకున్నాడు అనగా, మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు దేవుడు తన సువాసన మన మీద వెదజల్లాడు. క్రీస్తు యేసు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా మీరు ఉండుటకు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, పరిమళ వాసనగా మీరు ఉండుటకు ఏం చేశాడు ఆయన? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లారా, చూశారా? ఆయన తన్ను తాను బలి అర్పించుకున్నాడంటే, ఈ దినాల్లో చాలామంది శ్రమకాలంలో లేక శిలువ ధ్యానాల్లో ఉన్నారు. మంచిది. ఎవరికి ఫోన్ చేసినా కానీ, పాస్టర్ గారు అయ్యా మేము శిలువ ధ్యానాల్లో ఉన్నాం, మంచిది. విశ్వాసులకు బోధించటం చాలా మంచిది. ఆ శిలువ మానవునికి ఏం చేసిందనగా విడుదల దయచేసింది, విలువనిచ్చింది. శిలువ విలువ చాలా గొప్పది. కలువారి శిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే కలువారి శిలువ. కలువరి శిలువలో మన దోషాలు తీసివేశాడు దేవుడు. తీసివేశాడు గనుక ఈ దినము మనకేమొచ్చేసిందనగా విలువ వచ్చేసి, ఇప్పుడు మనము దేవునికి దూరంగా ఉన్నామా, సమీపస్తులుగా ఉన్నామా? చెప్పాలి ఈ మాట. మీరు అంటే మీరు ధైర్యంగా చెప్పాలి ఈ మాట. ఎవడైనా మీరు దూరంగా ఉన్నారైతే సైతానుకు దగ్గర ఉన్నారని అర్థం. యేసుకు దగ్గర ఉన్నారంటే సైతానుకు దూరంగా ఉన్నారని అర్థం. సైతానుకు దగ్గర ఉన్నారంటే వాడు చెప్పిన మాట అంతా మీరు వింటారు. వాళ్ళ మీదను అట్లా మాట్లాడు, ఇట్లా మాట్లాడు అంటే, అది సైతాను ఏం చెప్తా అంటే అన్ని బురదల్లే మాటలే మాట్లాడతాడు. ఏండి, ఒకరిని గురించి ఎప్పుడు కూడా మనం మంచిది మాట్లాడుకోవాలి. వారి క్షేమం కొరకు మాట్లాడాలి. నీ క్షేమం కొరకు మాట్లాడిన వారి మీద బురద చల్లకూడదు. ప్రభువారు అంటాడు, నీకు విలువ పెంచాడు, సమీపస్తులుగా చేశాడంటే సైతానుకు దూరం చేశాడు. దేవునికి ఒకరు దూరం అయిపోతే సైతానుకు దూరంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఎలా ఉన్నాను ప్రభువా నేను? తండ్రి, నేను నీ పాద రేణువునై ఉండాలంటే ఆయన పాదముల దగ్గరనే. మొదటి సందేశంలో మనం చూశాం, ఆ స్త్రీ, బేతనీయ స్త్రీ, విలువగల అచ్చ జటామాంసి ఏం చేసిందండి? ఆ పుట్టుని పగలగొట్టి యేసు ప్రభు వారి మీద తల మీద పోసి ఆయన్ను వెంట్రుకలు తుడిచింది. తర్వాత తన పాదములకు తమ ఎంట్రుకలు తుడిచింది. ఆమె ఎంత విలువ పెరిగింది ఆమెకు. నీ పాద రేణువునై నన్నుండి కొని నీ పాద రేణువునై నన్నుండి కొని నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాద రేణువునై నన్నుండి కొని నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నాలో జనులంత వినని, నీ మాట నాలో జనులంత వినని, సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి శిలువా నాకే విలువా, కలుషంబువాకే కరములు చాచే కలువారి శిలువా.
మానవునికి విలువ పెంచాడు. దూరగస్తులుగా ఉన్న మనల్ని ఏం చేశాడు? ఆయన సమీపస్తులుగా చేశాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఫస్ట్ తెస్సలోనికల్స్ చాప్టర్ 1 వర్స్ 13 చదువుకుందాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియచెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి నేర్పిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. చూడండి, పరలోకం నుండి వచ్చునని మనము చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. తర్వాత పై వచనం అంటాడు, దేవుడు ఉగ్రత నుండి మనలందరినీ తప్పించిన యేసు ప్రభువు. అంటే ఉగ్రత మనకు నరకం తీసివేశాడు, శాపాలు తీసివేశాడు, పాపాలు తీసివేశాడు, ప్రభువులకు మనల్ని సన్నిహితులుగా చేశాడు. దేవుడు మనల్ని ఎంత వారిగా చేశాడు చూడండి. ఆమెన్. మన విలువ ఎప్పుడు ఉంటే చెప్పండి, ఒక మాట ఊరికి అడుగుతున్నాను. వీళ్ళు సామాజికంగా అండి ఎప్పుడు మన విలువ ఉంటుందండి? పెళ్ళిగాక ముందు ఎంతమంది సంబంధం వస్తారు? చాలామంది వస్తారు. వాళ్ళు వచ్చారు సార్ మాకు అండి నన్ను చూడటానికి ఇంతమంది వచ్చారు, అప్పుడప్పుడు చిన్నగా స్నేహితులు మాట్లాడుకుంటుంటారు. నన్ను చుట్టానికి వాళ్ళు వచ్చారు, నన్ను చుట్టానికి వీళ్ళు వచ్చారు, ఆ ఊరిని వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు ఇంత ఇస్తారు. అసలు నాకైతే వాళ్ళే కట్నం ఇస్తామన్నారక్క, వాళ్ళే కట్నం ఇచ్చి ఓలిచ్చి చేసుకుంటామన్నారక్క. కానీ ఈ పనికిరాని చేతులు పడిపోయినాను, అగసాట్లు పడుతున్నాను. అంతవరకు మన విలువ అనుకుందాం ఊరికి ఎట్లా. కానీ దేవుడు అంటాడు, నువ్వు గర్భములో నిరూపింపబడక మునిపే నీ విలువ నేను నీకు పెట్టాను. ఆమెన్. ఇదిగో రండి చూడండి, ఆ మాట ప్రభువారు అంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసుకున్నాం. 20వ వచనంలో, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమెన్. దేహముతో దేవుని మహిమపరచాలి అనగా ఈ దేహమును పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పరిశుద్ధులకే పరలోక రాజ్యం. ఆమెన్. ఎవరికి పరలోక రాజ్యం? ఇష్టానుసారంగా తిరిగిన వారికి కాదు. మనం నమ్ముతున్నాం, మన గ్రంథం చెప్తుంది, అన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఏంటి, స్వర్గం ఉంది, నరకం ఉంది అని అంటున్నారా లేదా? మనం దీన్ని పరలోక రాజ్యం అంటున్నాం. ఈ పరలోక రాజ్యం ఉంది 100కి 100% ఉంది, ఇందులో సందేహం లేదు. అయితే దేవుని విడిచిపెట్టి దాన ధర్మాలు చేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళరు. దేవుని విడిచిపెట్టి మరి ఏమి చేసినా పరలోక రాజ్యానికి వెళ్ళరు. దేవునితో కలిసి నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా నీ కలిగింది చేసినా కానీ, పేదవాడివైనా పెద్దవాడివైనా, ఏ క్యాస్ట్ ఏ కులమైనా కానీ, ఏ జాతి జనమైనా కానీ అందరికీ ఆఖరి వచ్చిన బైబిల్ వచ్చిన ఆఖరి వచ్చిన చదువుకుందాం. చదవండి, బైబిల్లో ఆఖరి వచ్చిన ఆఖరి అధ్యాయం. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. అందరూ ఆమేన్ ఉందా లేదా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, మొదటి మాట, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాలంటే ఆది అనేవాడు, ఆమేన్ అనేవాడు ఆయనే. ఆమేన్ అంటే ఈ దేవుని యొక్క శక్తి చూడండి. ఆరంభంలోనే ఆయన పేరు పెట్టాడు, ముగింపులో ఆయన పేరు పెట్టాడు. కొరింథీ పట్టణము అనాది కాలములో క్రీస్తు రాకమునుపు ఎలా ఉన్నది, దాని పరిస్థితి నాకు వదంతి కలదు. ఒక కుమారుడు తన తండ్రి భార్యతో పోయినట్టుగా ఆ మాట చాలా బీభత్సం అండి. ఈ దినాల్లో ఎవరే కానీ అటువంటి పాపములో ప్రభు అంటాడు, నా ప్రియ బిడ్డలారా, ఏ తల్లికి పాలు కుడిచావో ఆ తల్లిని నువ్వు గౌరవించాలి. అందరినీ కూడా పెద్దలుగా ఉన్న వారిని అందరూ మనం తల్లులుగానే చూడాలి. ఏ చెల్లెలుంటే ఆ అమ్మాయిని మనం చెల్లిగానే చూడాలి. ఏ అక్క ఉంటే ఆ అమ్మాయిని హృదయపూర్వకంగానే ఆ అమ్మాయిని అక్క అనాలి. హల్లెలూయా. మనసులో వేరేది పెట్టుకుని అక్క అని మాట్లాడకూడదు. అక్క అంటే అక్కగానే ఉండాలి, చెల్లి అంటే చెల్లెలుగానే చూసుకోవాలి. అందుకు అపోస్తులు పౌలు ఏడ్చాడు, కన్నీరు విడిచాడు. అయ్యో ఈ ఘోర పాపం వద్దని చెప్పి తిరిగి వేరే రాజులతో తిరిగి కొరింథీ పట్టణాన్ని కట్టాడు. కట్టించిన తర్వాత దేవుడు శిథిలమైపోయిన జీవితాలను బాగు చేశాడు. తర్వాత అపోస్తులు పౌలు అంటాడు, మీరు ఇటువంటి ఉంటే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు, జాగ్రత్త, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుందని చెప్పాడు. ఉచితంగా ఈ దినం మనల్ని
దేవుడు తన కృప చేత, తన రక్తము చేత, దేవుని ప్రేమ చేత మనల్ని నీతిమంతులుగా చేశాడు. దేవదూతలకు తీర్పు ఇవ్వటానికి మనం పోతున్నాం. ఆమెన్. మన కొరకు సృష్టి అంతా కూడా ఎదురు చూస్తుంది. ఆమెన్. మనం పరిశుద్ధాత్మ దేవుని సహవాసానికి మనమందరము ఆలయమై ఉన్నాము. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను దేవదూతలకు తీర్పు ఇవ్వటానికి ఒక మంచి సీనియర్ జడ్జిగా నేను వెళ్తున్నానప్ప. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఒక ఉన్నతమైన చదువు అనుభవం గల వారిని మన భారతదేశానికి ముఖ్య న్యాయాధిపతులుగా ఎంచుకుంటారు. ప్రపంచానికి మనము క్రైస్తవ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. దేవాస్తోత్రం, స్తోత్రాలు. మన జీవితాన్ని అసలు మీ విలువ ఏంటి బ్రదర్, సిస్టర్? వాట్ ఈస్ యువర్ వాల్యూ ఇన్ సైట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్? మీ విలువ ఏంటి బ్రదర్, సిస్టర్? మీ విలువ చాలా గొప్పదమ్మా. నేను పొగుడుతున్నాను యేసునామంలో మిమ్మల్ని ఆత్మికంగా పొగుడుచున్నాను. ఎందుకనగా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు, చేయబోతున్నాడు. మీ విలువ చాలా గొప్పది బ్రదర్, సిస్టర్. యేసుక్రీస్తు తన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. అందుకే మీరు విలువ పెట్టి కొనబడినటువంటి ఆయన సొత్తు. మీరు నా సొత్తు, మీరు మీ సొత్తు కాదు అన్నాడు ఆయన. మీరు మీ సొత్తు కాదు ఆయన, మీరందరూ నా సొత్తు. నేను విలువ పెట్టి కొన్నాను. మీ దేహము దేవుని వలన కలిగినది, అది మీ వలన కాదు. దేవా స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. దేవా స్తోత్రం. హల్లెలూయా. దేవా, హృదయపూర్వకంగా దేవుని మనం ఆరాధిద్దాం, దేవుని కనపరుస్తాం. మన మనసు ప్రభు మీద కేంద్రీకరింపజేద్దాం. మేము విలువ పెట్టి కొనబడిన వాడను నేను, నా విలువ చాలా గొప్పది. నన్ను ఉండిపోని సేవలో బ్రతుకు తెలవారిపోని, పాదరేణునై నన్ను ఉండిపోని సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని, సువార్తతో నన్ను కలవరమే గలని, సువార్తతో నన్ను కలవరమే గలని. కలువారి శిలువ నాకే విలువ, కలుషంబువాకే కరములో చాచే. కలువారి శిలువ. నేను స్తుతిస్తాను నా దేవుని, ఆరాధిస్తాను నా ప్రభువును. ఆ స్త్రీ, ఆ బేతనే స్త్రీ తన విలువగలది ఇచ్చింది. యేసే తన విలువగల రక్తం మనకిచ్చాడు. మన విలువగల వారిని, మన విలువ చాలా గొప్పది. స్తోత్రమునైనా మీ ఆత్మను కుమ్మరించినందుకు స్తోత్రాలయ్యా. పలువిధ సంగీత వాయిద్యములతో, పలువిధ సంగీత వాయిద్యములతో అలయాకుండగని బలము గల వలలో, పలువిధ సంగీత వాయిద్యములతో అలయాకుండగని బలము గల వలలో. సిలువనే చూతును ఎల్లా వేళలలో, సిలువనే చూతును ఎల్లా వేళలలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో. కలువారి శిలువ నాకే విలువ, కలుషంబు బాపే
కరములు చాచే కలువారి సిలువ. విశ్వాసి, నీ విలువ ఎంతో గొప్పది. దేవదూతలకు మీరు తీర్పు తీర్చబోతున్నారు. మనందరి కొరకు సృష్టి యావత్తు ఎదురు చూస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నాం మనము. దేవుని ప్రేమ మన మీద కుమ్మరించాడు. క్రీస్తు కృపతో మనం నీతిమంతులుగా చేశాడు. ఆయన రక్తము మనం ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. ఈ దినము మనము మహా విలువ గల వారిని. ఎవరు కూడా మనల్ని కొనలేడు. అపవాది ఏ బిస్కెట్ వేసినా మా విలువ చాలా గొప్పది. వారి బిస్కెట్కు వారి చాక్లెట్కు మేము లొంగిపోయే వారివి కాదు ప్రభువా. మేము సిలువనే చూతుము ఎల్లా వేళలలో. గలమెత్తి పాడదాం. సిలువనే చూతును ఎల్లా వేళలలో, ఎల్లప్పుడు జీవించు ప్రభువు సన్నిధిలో. ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో. దేవా, కలువారి సిలువ అందరూ నాకే విలువ. కలుషము పాపే కరములు చాచే కలువారి సిలువ. నాకే విలువ. కలుషము పాపే కరములు చాచే కలువారి సిలువ. విశ్వాసి, నీ విలువ చాలా గొప్పది. బ్రదర్, సిస్టర్, మై డియర్ బ్రదర్, సిస్టర్ ఇన్ క్రైస్ట్, నీ విలువ చాలా గొప్పది. కొరింథీ సంఘములో జరగరాని తప్పులు జరిగినప్పుడు అపోస్తలుడు పౌలు గద్దించాడు, బుద్ధి చెప్పాడు, ప్రేమించాడు. నేను మిమ్మల్ని గద్దిస్తాను, నేను మీకు బుద్ధి చెప్తానన్నాడు. శిథిలమైపోయిన పట్టణం తిరిగి బాగైపోయింది. మన జీవితం ఒకప్పుడు శిథిలమైపోయిన జీవితాన్ని తిరిగి యేసయ్య కట్టుటకు ఇష్టపడ్డాడు. తన రక్తం కార్చాడు. తండ్రి తన ప్రేమను చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహవాసం ఇచ్చాడు. ನಿಜಮೇ ಸ್ವಾಮಿ, ನನಗೆ ನಿನ್ನ ಸಹವಾಸ ಬೇಕಪ್ಪ. ನನಗೆ ನಿನ್ನ ಪರಿಶುದ್ಧತೆ ಬೇಕು ಸ್ವಾಮಿ. ನಾವು ಪರಿಶುದ್ಧರಾಗಿ ಜೀವನ ಮಾಡ್ತೀವಿ. ನಮ್ಮ ವಿలువ ಬಹಳ ದೊಡ್ಡది ಸ್ವಾಮಿ. ನಿನಗೆ ಮಹಿಮಾ. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. నీ ప్రియబిడ్డలను దీవించు, ఆశీర్వాదించు. మా విలువ చాలా గొప్పదని మీరు మరోసారి జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. నీ కృప అపారమైనది, నీ ప్రేమ ఎన్న తగినది. మీ సహవాసములో ఉన్న శక్తి ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. నీ ప్రియబిడ్డలు దీవించి ఆశీర్వదించి నీ కృపలో పెంచుము. చేయలేకపోతున్న కార్యాల మీద విజయం అనుగ్రహించుము. వ్యాధులు బాధలు ఉన్న వారిని, అనారోగ్యమున్న వారిని ప్రభువా ముట్టి బాగు చేయండి. కష్టాలున్న వారిని ప్రభువా నీ కృపల వారిని లేవనెత్తండి. మీరు చేసిన ఉపకారానికి వందనాలు చెల్లిస్తూ సమాధానముగా వెళ్ళుము అని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవునికి సాహసం మనందరికీ యేసయ్య సమాధానము సదాకాలము తోడే నిలిచి ఉండును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.